హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది, సో ఇప్పటి వరకు రాలేదు కదా, అలాగే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయాలి, వీటి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి బాసరా ట్రిపుల్ ఐటీలో టోటల్గా వచ్చేసి 1500 సీట్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఈ 1500 సీట్స్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ కొన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే జనరల్ కేటగిరీకి కొన్ని సీట్స్ ఉంటాయి. సో మనకి టోటల్గా అయితే లాస్ట్ ఇయర్ 1404 సీట్స్ అనేవి మనకి ఫస్ట్ పేజ్లో రిలీజ్ చేశారు. సో ఇందులో ఓపెన్ కేటగిరీలో 640 సీట్స్ మనకి సెలెక్ట్ అయితే, అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 118, అలాగే బీసీ కేటగిరీలో 346, అలాగే ఎస్సీ కేటగిరీలో 178 మంది, అలాగే ఎస్టీ కేటగిరీలో 119 సీట్స్ అనేవి మనకి ఫిల్ చేశారు. సో అంటే మరి మనకి 1500 సీట్స్ అన్నారు కదా, మరి 1404 సీట్స్ మాత్రమే ఎందుకు ఇచ్చారని చాలామంది అడుగుతారు. సో మిగతా సీట్స్ అనేవి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఇలా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అనేవి ఆ లిస్ట్ తర్వాత లేట్గా ఇచ్చారు. సో మనకి ఇయర్ కూడా స్పెషల్ కేటగిరీ లిస్ట్ కూడా కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, లేదంటే సేమ్ లిస్ట్తో పాటు రావచ్చు. సో మనకు నార్మల్గా అయితే జనరల్ కేటగిరీలో ఓపెన్, అలాగే క్యాస్ట్ వైజ్గా అయితే 1404 సీట్స్ అనేవి ఇస్తున్నారు. టోటల్గా వచ్చేసి స్పెషల్ కేటగిరీతో 1500 సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి నోటిఫికేషన్ ఎప్పటి వరకు రాలేదు, మరి ఎప్పుడు వస్తుందంటే మనకి జూన్ ఫస్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎన్ని పాయింట్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే, సో తెలంగాణలో చదివి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ని పాయింట్స్ వచ్చిన వాళ్ళే అప్లై చేయాలని ఏం లేదు, కానీ హైయెస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేవి ఇస్తారు. సో మ్యాక్సిమం 9 పాయింట్స్ దాటి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ క్యాస్ట్ వైజ్గా. 8 పాయింట్స్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయాలనుకుంటే చేయండి, అలాగే ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో బాసరా ట్రిపుల్ ఐటీ, ఏపీ ట్రిపుల్ ఐటీ, ఈ రెండు ట్రిపుల్ ఐటీలకు కూడా టీఎస్ వాళ్ళు అప్లై చేయవచ్చు, ఏపీ వాళ్ళు అప్లై చేయవచ్చు. సో ఒక దగ్గరే అప్లై చేయాలని రూల్ ఏమీ లేదు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు, ఎక్కడ సీట్ వచ్చినా అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.